భారతీయ క్రికెట్ చరిత్రలో జమ్మూ కశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడం ఓ అందమైన సిండ్రెల్లా స్టోరీ వంటిది. గత 67 ఏళ్ల చరిత్రలో ఆ జట్టు ఆడిన 334 మ్యాచ్ల్లో కేవలం 45 విజయాలు మాత్రమే నమోదు చేసింది. తొలి విజయం నమోదు చేయడానికే ఆ జట్టుకు 44 ఏళ్లు పట్టింది. అలాంటి జట్టు ఈ సీజన్లో రాజస్థాన్, ఢిల్లీ, బెంగాల్ వంటి దిగ్గజ జట్లను ఓడించి ఫైనల్కు చేరడమే ఓ అద్భుతం. ఫైనల్లో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వంటి 5గురు అంతర్జాతీయ ఆటగాళ్లతో కలకలలాడుతున్న కర్ణాటక వంటి బలమైన జట్టును మట్టి కరిపించి ఛాంపియన్ గా నిలవడం దేశవ్యాప్త చరిత్రకు దారితీసింది. ఈ విజయం కేవలం ఆటకే పరిమితం కాలేదు. ఇది కశ్మీరీలను భారత ప్రధాన స్రవంతిలో భాగం చేసే ఓ శక్తివంతమైన గతంలో కశ్మీరీ యువతలో ఉన్న ఒంటరితనాన్ని, అసహనాన్ని తొలగించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు లేదా సబ్సిడీలు చేయలేని పనిని క్రికెట్ సాధిస్తోంది. ఒకప్పుడు వేర్పాటువాదం వైపు మొగ్గు చూపిన యువత ఇప్పుడు తమ రాష్ట్ర జట్టు రంజీ కింగ్స్ గా అవతరించడాన్ని చూసి గర్వపడుతున్నారు. తుపాకీ పట్టుకోవాల్సిన చేతులు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇది కశ్మీరీ యువతలో కొత్త ఉత్సాహాన్ని, దేశభక్తిని నింపుతోంది. ఈ చారిత్రాత్మక విజయంలో బారాముల్లా ఎక్స్ప్రెస్ గా పిలువబడే ఆకిబ్ నబీ పాత్ర అత్యంత కీలకం. 29 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ ఈ సీజన్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించారు. అతని బౌలింగ్ సగటు కేవలం 12.7 మాత్రమే. దులీప్ ట్రోఫీలో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన రికార్డు కూడా ఇతని సొంతం. ఫైనల్లో కర్ణాటక స్టార్ బ్యాటర్లను తన స్వింగ్, వేగంతో బెంబేలెత్తించి జట్టుకు విజయాన్ని అందించారు. ఆకిబ్ నబీ ప్రదర్శన చూస్తుంటే అతడిని భారత టెస్ట్ జట్టుకోవడం పెద్ద తప్పిదం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జమ్మూ కశ్మీర్ జట్టు సాధించిన ఈ విజయం మత సామరస్యానికి ఓ గొప్ప ఉదాహరణ. ఈ జట్టులో 6గురు హిందువులు, 5గురు ముస్లిం ఆటగాళ్లు కలిసికట్టుగా ఒకే లక్ష్యం కోసం పోరాడారు. శుభ్మన్ పుండీర్ సెంచరీతో రాణించగా ఆకిబ్ నబీ బంతితో మ్యాజిక్ చేశాడు. ఆటగాళ్లు ఏ మతానికి చెందినవారైనా మైదానంలో వారు ఒకరికొకరు తోడుగా నిలిచారు. ఇది కేవలం జట్టు గెలుపు మాత్రమే కాదు, కశ్మీర్ మిగిలిన భారతదేశం మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ఒక గొప్ప భావోద్వేగ వారధిగా చెబుతున్నారు.